బీహార్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికల హామీల తాయిలాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పార్టీ పెద్దలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బీహార్లో క్రియాశీలకంగా మారిన ముస్లింల ఓట్లు ఇప్పుడు ప్రధానంగా మారాయి. మరి ముస్లింలు ఎవరి పక్కన ఉండున్నారు? ఏ పార్టీపై ఎంత ప్రభావం చూపనున్నారు? వాచ్ దిస్ స్టోరీ. ఎన్నికల రణక్షేత్రంలో కులమే కేంద్ర బిందువైన బీహార్లో ముస్లిం ఓటర్లు సైతం పార్టీల గెలుపోటముల్లో క్రియాశీలకంగా మారారు. రాష్ట్రంలోని 3వ వంతు నియోజకవర్గాల్లో శాసించే స్థాయిలో ఉన్న వీరే ఫలితాలను తారుమారు చేయగల స్థితిలో ఉన్నారు. ముస్లిం యాదవ ఫామ్లానే నమ్ముకున్న ఇండియా కూటమి వీరంతా తమకే అనుకూలమని భావిస్తోంది. బీహార్లోని మొత్తం 10.41 కోట్ల జనాభాలో 1.75 కోట్ల మంది ముస్లింలు, అంటే 17.7% మంది. మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలకు గాను 87 చోట్ల 20% కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉంది. మరో 47 స్థానాల్లో 15 నుంచి 20% మధ్య ముస్లింలు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో పార్టీ ఏదైనా గెలుపు గుర్రం ఎక్కాలంటే మైనారిటీ ఓట్ల వంతెన దాటాల్సి ఉంటుంది. బీహార్ రాజకీయాల్లో మైనారిటీల ప్రభావం గురించి మాట్లాడాలి అంటే మొదట ప్రస్తావించాల్సింది రాష్ట్ర ఈశాన్య మూలాన ఉన్న సీమాంచల్ ప్రాంతం గురించే. కిషన్గంజ్, అరియా, కతీహర్, పూర్నియా జిల్లాల పరిధిలోని సుమారు 24 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయం మొత్తం వీరి చుట్టూనే తిరుగుతూ ఉంది. కిషన్గంజ్ జిల్లాలో మైనారిటీల జనాభా ఏకంగా 70% కాగా అరియా, కతీహర్, పూర్నియా జిల్లాలో 30 నుంచి 45% వరకు ఉంది. అమౌర్, బైసి, జోకిహట్, కోచాధామన్ వంటి నియోజకవర్గాల్లో 50 నుంచి 60% పైగా వీరే ఉన్నారు. 2020 ఎన్నికలు ఇక్కడ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ మహాగఠబంధన్ ఓట్లను చీల్చింది. ఏకంగా 5 చోట్ల అమౌర్, బైసి, జోకిహట్, బహదూర్గంజ్, కోచాధామన్లలో జెండా ఎగరేసింది. ఈ 5 స్థానాల నష్టమే తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి పీఠానికి కేవలం 12,000 ఓట్ల తేడాతో దూరం చేసిందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఎన్నికల్లో అత్యంత ప్రాధాన్యమున్న ముస్లిం ఓట్లు చీలకుండా చూసేందుకు మహాగఠబంధన్లో చేర్చుకోవాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కోరినా ఆర్జేడీ స్పందించలేదు. దీంతో ఆయన తమ అభ్యర్థులను 8 చోట్ల నిలబెట్టారు. దీంతో తమకున్న సొంత ముస్లిం ఓట్లతో పాటు యాదవ ఓట్లు దూరమవుతాయనే ఆందోళన ఆర్జేడీని వెంటాడుతోంది. ఎంఐఎంను చేర్చుకోవటంపై కాంగ్రెస్ కు ఉన్న అయిష్టత మరో కారణం. ఆర్జేడీ ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకుకు నితీష్ ఈబీసీ ఓట్లు తోడై అది అజేయమైన కూటమిగా కనిపించింది. కానీ నితీష్ ఇప్పుడు బీజేపీలో భాగస్వామిగా ఉండటంతో మైనారిటీ ఓటర్లు సందిగ్ధంలో పడ్డారు. నితీష్ కుమార్ బీజేపీతో ఉన్నప్పటికీ మైనారిటీలలోని అట్టడుగు వర్గాలైన పస్మాందా ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నం దశాబ్దాలుగా చేస్తున్నారు. ఆర్జేడీ కేవలం అగ్రవర్ణ అష్రఫ్ ముస్లింలకే పెద్దపీట వేసింది. పస్మందాల అభివృద్ధికి మేమే పాటుపడ్డామనేది నితీష్, బీజేపీల ఉమ్మడి ప్రచారాస్త్రం. ఈ పస్మాంద కార్డు ద్వారా మైనారిటీ ఓట్లలో 5 నుంచి 10% చీల్చగలిగినా అది అనేక నియోజకవర్గాల్లో మహాగఠబంధన్ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుంది. ఓవైసీ పార్టీ ఓటు బ్యాంకుగా ఉండటానికి బదులు సొంత రాజకీయ నాయకత్వం కోసం పిలుపునిస్తుంది. మీరు ఎల్లప్పుడూ బీజేపీని ఓడించడానికే కాదు, మీ హక్కుల కోసం, మీ నాయకత్వం కోసం ఓటేయండి. ఆర్జేడీ, కాంగ్రెస్లు మిమ్మల్ని వాడుకున్నాయనే అసదుద్దీన్ ఓవైసీ నినాదం సీమాంచల్లోని యువతను ఆకట్టుకుంటోంది. 2020 నాటి ప్రదర్శనను పునరావృతం చేసి 10 నుంచి 15% ఓట్లు చీల్చగలిగితే అది నేరుగా ఎన్డీఏకు లాభం చేకూరుస్తుంది. మరి ముస్లిం ఓటర్లపై ఎవరి మ్యాజిక్ వర్కౌట్ అవుతుందో చూడాలి.